జెమిమా ఆడిన మ్యాచ్ క్రైస్తవ ప్లేయర్స్ ఉన్న టీం మీదే ఆమె పోరాడింది. క్రైస్తవ దేశం మీదే. ఒక హిందూ ఆటగాడు మైదానంలో తన దేవుణ్ణి తలుచుకుంటే అది భక్తి, ఒక ముస్లిం ఆటగాడు మోకరిల్లితే అది ప్రార్థన. కానీ ఒక క్రైస్తవ క్రీడాకారిణి యేసు ప్రభువు పేరు చెప్తే మాత్రం అది మత ప్రచారం, మతోన్మాదం. ఇంతకన్నా స్పష్టమైన వివక్ష మరొకటి ఉంటుందా? ఆమె చేతిలో పట్టుకుంది బ్యాట్, జెర్సీపై ఉంది మన దేశ జెండా. ఆమె ఆడింది మన దేశం కోసం, గెలిపించింది మన దేశాన్ని. ఆమె చిందించిన చెమట, ఆమె కష్టపడిన కష్టం ఈ దేశానికే అంకితం. ఆమె విశ్వాసం ఆమె వ్యక్తిగతం, అది ఆమెకు బలాన్నిచ్చే ఆయుధం. ఒక క్రీడాకారిని మతాన్ని చూసి ఆమె దేశభక్తిని నిర్ణయించే స్థాయికి మనం దిగజారిపోతున్నాం. జెమిమా ఎదుర్కొంటున్న పరిస్థితి, ఒక పక్క ఆమె దేశం తరపున పోరాటం చేస్తుంటే దేశం ఆమె మీదకి పోరాటానికి దిగుతుంది. అయినా కానీ ఆమె నమ్మిన దేవుడు ఆమె పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. జెమిమా అదే చేసింది. ఒక కల్మషం లేని హృదయంతో తనను దేవుడు వాక్యం ద్వారా ఎలా బలపరిచాడో ఆనందం తట్టుకోలేక చెప్పుకుంది. క్రికెట్ పోరాటంలో తన యుద్ధాన్ని గెలిపించిన దేవుడు